రాజకీయం చేయడానికో హద్దు ఉండాలని హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చురకలు అంటించారు. టనెల్ వద్ద సహాయక చర్యలు జరుగుతుంటే రాజకీయం చేస్తారా అని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే నాడు కేసీఆర్ వెళ్లలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరలోనే ముసాయిపేట్ రైలు ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో చిన్నారులు చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించలేదు. బురద తొలగింపు పనులు పూర్తి కాగానే మిషన్ శిథిలాలు తొలగిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద సహాయక చర్యలు 2 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2 నెలల్లో తిరిగి సొరంగ తవ్వకాలు పనులు చేపడతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం టనెల్లో నీటి తొలగింపు పనులు కూడా చేపట్టలేదు. టనెల్లో నీటిని తోడివేసి ఉంటే ఇప్పుడు ప్రమాదం జరిగేది కాదు. గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలు తీసుకునే ప్రాజెక్టులు పక్కకు పెట్టేశారు. టనెల్ పూర్తి చేసి ఉంటే 4.50 lakhs ఎకరాలకు నీళ్లు అందేవని అన్నారు. భరోసా చేపట్టిన ప్రాజెక్టులన్నీ వాళ్ళ జేబులు నింపుకునేందుకే. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే అది 3 ఏళ్లలోనే కూలిపోయిందని గుర్తు చేశారు.